అందరికీ నమస్కారం అండి. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. అయితే టీచర్స్‌కే ఎంతో చక్కని ఇంకొక నెక్స్ట్ లెవెల్ టీచర్‌గా ఆవిడ ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటి ఈ రోజుల్లో రూపాయి ఆశించకుండా చేసే సేవా కార్యక్రమాలు అతి తక్కువ మంది ఉన్నారు మనకి. అందులో ఈరోజు మనకి ఫ్రీగా టీచర్స్కి గవర్నమెంట్ టీచర్స్ కానివ్వండి ఎంతోమంది సెలబ్రిటీస్కి తన ఇంగ్లీష్ లాంగ్వేజ్ని నేర్పిస్తున్నటువంటి టీచర్ గారు మనతో పాటు ఉన్నారు. ముందైతే వారు వెల్కమ్ చెప్పేద్దాం. రమేష్ గారు నమస్కారం అండి. నమస్తే మేడం, వెరీ గుడ్ మార్నింగ్. చాలా సంతోషం. టీచర్స్ డే పూట మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేయడం మా వ్యూవర్స్ అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ టీచర్స్ డే శుభాకాంక్షలు అండి. హ్యాపీ టీచర్స్ డే అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఫర్ దిస్ ఇంటర్వ్యూ అండి. మై ప్లెజర్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ సార్. వెరీ హ్యాపీ. రమేష్ గౌడ్ గారు, నాకు ఈ విషయం చెప్పండి. ఫస్ట్ అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ ఫ్యామిలీ గురించి ఒకసారి మా కోసం. రంగారెడ్డి డిస్ట్రిక్ట్, నందిగాం విలేజ్ మేడం మాది. ప్రాపర్ తెలంగాణ. సో మా ఫాదర్ మదర్ ఇద్దరు వ్యవసాయ కుటుంబం మాది. మా ఫాదర్ మదర్ ఇద్దరు వ్యవసాయం చేస్తారు. మా ఫాదర్ పేరు అంజయ్ గౌడ్, మా మదర్ పేరు పద్మమ్మ. సో మేము 5 సంతానం అండి. 5 మంది బ్రదర్సే మేము. సో అందులో నేను నెంబర్ 3. ఓకే. సో నేను 3 నెంబర్ నాది. సో ఆ తర్వాత నేను హైయర్ ఎడ్యుకేషన్కి హైదరాబాద్ రావడం జరిగింది. తర్వాత మా వైఫ్, తన పేరు రచన, తను ఐటీ ప్రొఫెషనల్. నాకు 2 బాబులండి. పెద్ద అబ్బాయి నివేద్ 8 years old, సో 3rd standard చదువుతున్నాడు. చిన్న అబ్బాయి శ్రీచరణ్ 5 years old అండి, యూకేజీ చదువుతున్నాడు. కిడ్స్ అంటే చిన్న పిల్లలు. ఓకే. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై ఫ్యామిలీ. మా ఫ్యామిలీ అందరూ కూడా చిన్నప్పటి నుంచి నాకు మా పేరెంట్స్ కానీ మా బ్రదర్స్ కానీ అందరూ మేము బాగా కలిసి ఉండేవాళ్ళం, బాగా సపోర్ట్ చేసుకునే వాళ్ళం ఒకరికొకరు. అట్లాగే ఇప్పుడు నా వైఫ్ అందరూ కూడా నేను చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మా ఫ్యామిలీ అందరూ. వాళ్ళ సపోర్ట్ లేకపోతే మీరు చేయలేము కదండి. ఎగ్జాక్ట్లీ. కానీ సార్, అంటే మీరు ఎందుకు నేర్పించాలనుకున్నారు ఇంగ్లీష్, అది చెప్పండి. మీరు సఫర్ అయ్యారా? నేను సఫర్ అయ్యాను మేడం. నేను అదే చెప్తున్నాను. అంటే ఊర్లలో అక్కడ చదువుకొని హైదరాబాద్కి వచ్చినప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ చెప్పేటప్పుడు అర్థం కాక సో చాలా ఇబ్బందులు పడి యావరేజ్ స్టూడెంట్గానే ఉండిపోవాల్సి వచ్చింది. 2007 అరౌండ్ ఆ టైంలో, 2006 టైంలో నేను డిగ్రీ అయిపోయిన తర్వాత ఇక్కడైతే కొంచెం కష్టం మనం బతకడం, ఏదో విదేశాలకు వెళ్తే ఏదైనా చేసి బతకొచ్చు అని అప్పుడు సీరియస్గా ఇంగ్లీష్ నేర్చుకున్నాను మేడం. రైట్. ఇంగ్లీష్ నేర్చుకున్నప్పుడు ఆ 6 monthsలో నేను ఇంగ్లీష్ నేర్చుకొని మా ఫ్రెండ్స్కి చెప్పడం స్టార్ట్ చేశాను. నా జీవితంలో నేను సీరియస్గా నేర్చుకున్నది 1 స్విమ్మింగ్, 2 ఇంగ్లీషే. ఏది అంత సీరియస్గా పట్టించుకోలేదు. సో అట్లా ఏంటంటే అది చెప్పిన తర్వాత మా ఫ్రెండ్స్ అందరు కూడా బాగా చెప్తున్నారా నువ్వు, సార్ చెప్తున్నాడు, నువ్వు చెప్తుంటే ఇంకా మాకు ఈజీగా ఉంది, నువ్వే చెప్పొచ్చు కదా IELTS అంటే. నేను అప్పటికే IELTS రాశానండి. 6.5 ఐ గాట్. అండ్ మేము ఒక 1 monthలో మేము అబ్రాడ్ వెళ్ళాలి, ఆస్ట్రేలియా వెళ్ళాలి. సో ఎందుకో వన్ ఫైన్ డే అనిపించింది, ఆస్ట్రేలియా వెళ్ళి చేసేది ఏముంటుంది, ఇక్కడ ఉంటే మన తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పొచ్చు కదా, చాలామంది నాలాంటి వాళ్ళు ఉన్నారు, ఏదో డబ్బులు కూడా ఇప్పుడు కాకపోయినా కొన్ని రోజుల తర్వాత అయినా సరే అమెరికన్స్ అంటే విదేశాల్లో సంపాదించి ఇక్కడ కూడా సంపాదించవచ్చు కదా, సో ఎందుకు ఇంగ్లీష్ చెప్తే బాగుంటుంది కదా, ఎందుకు వెళ్ళాలి ఇప్పుడు అని అలా మానేసి ఇంగ్లీష్ స్టార్ట్ చేశాను మేడం. సో స్టార్టింగ్లో చాలా స్ట్రగుల్స్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసినప్పుడు, బట్ ఐ ఎంజాయ్డ్ ఇట్ అలాట్. నేను స్ట్రగుల్స్ అనుకోలేదు. అది ఫినాన్షియల్గా ఇన్కమ్ తక్కువ ఉండేది కానీ టీచింగ్లో బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. 7 years మేడం. ఇట్ టుక్ ఆల్మోస్ట్ 7 years టు ప్రూవ్ మై సెల్ఫ్. 7 సంవత్సరాలు పట్టింది అంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను బాగానే ఉన్నా అని చెప్పుకోవడానికి. ఎందుకంటే నాతో 6 months మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మాట్లాడడం మానేశారు. మంచి భవిష్యత్తు పాడు చేసుకున్నాడు పిల్లోడు, ఆస్ట్రేలియా వెళ్ళిపోయేవాడు, చక్కగా ఏదో పిచ్చి బట్టి చేస్తున్నాడు అని. బట్ అప్పుడు అందరూ నవ్వుకున్నారు, తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పిస్తాను అని అంటే ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. యాక్చువల్లీ ఒక 20-30 ఏళ్ల క్రితం లేదా 40 ఏళ్ల క్రితం ఉన్న టీచర్స్ ఇప్పుడు లేరు, అప్పుడున్న మారల్స్ ఎథిక్స్ ఇప్పుడు లేవు. ఒకనొకప్పుడు బతకలేక బడిపంతులు అనేవాళ్ళు, ఇప్పుడు అలాంటి టీచర్స్ దొరకట్లేదు అని ఇప్పుడు బాధపడుతున్నాం. దీన్ని ఎలా చూస్తారు మీరు? లేదండి, నేను ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. సో ఇప్పటికి కూడా చాలామంది మంచి టీచర్స్ ఉన్నారు. 20 సంవత్సరాల క్రితం ఎలాంటి టీచర్స్ ఉన్నారో ఇప్పుడు ఇంకా బాగా అప్డేట్ అయ్యి ఇంకా చక్కగా పిల్లల్ని తీర్చిదిద్దుతూ ఉన్నారు. అందుకే మన దేశం ఇంత అభివృద్ధి చెందుతుందని నేను దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో టీచర్స్ డే సందర్భంగా టీచర్ అనేవాడు ఎలాంటి వాళ్ళు అని అంటే, టీచర్స్ ఆర్ ద బిల్డర్స్ ఆఫ్ ఎ నేషన్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ ఇన్. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్మితం అవుతుంది అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ. సో ఒక మంచి టీచర్ ఉంటే ఖచ్చితంగా ఆ స్కూల్లో ఉన్న పిల్లలందరూ కూడా
మంచిగా డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే నేనైనా మీరైనా నేను ఐ ఆల్వేస్ సే దట్ ఇఫ్ యూ అడ్మైర్ ఏ పర్సన్, అడ్మైర్ ద టీచర్ బిహైండ్ దెమ్ అని నేను స్ట్రాంగ్గా చెప్తూ ఉంటాను. ట్రూ. ఎందుకంటే మనం ఏదైనా ఒక గొప్ప వ్యక్తిని చూసినప్పుడు, అతను మనకు గొప్పగా కనిపించినప్పుడు, ఇప్పుడు మీరు ఇంత మంచిగా యాంకర్గా రాణించారు అని అంటే నేనేం నమ్ముతాను అని అంటే, మిమ్మల్ని అడ్మైర్ చేస్తున్నాను అంటే దాని అర్థం ఏంటంటే దీని వెనకాల మీ టీచర్ ఎవరో ఒకరు ఉన్నారు. ఇప్పుడు నేను ఈరోజు ఇంగ్లీష్ చెప్తున్నాను అని అంటే కూడా దాని వెనకాల నాకు విద్య నేర్పిన గురువు ఉన్నాడు. సో దట్స్ వై అంటే నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, ఇఫ్ యూ అడ్మైర్ ఏ పర్సన్, అడ్మైర్ ద టీచర్ బిహైండ్ దెమ్. ఇప్పుడున్న ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో టీచర్స్కి వాళ్ళకున్న స్కెడ్యూల్లో ఆ లెసన్స్ కంప్లీట్ చేయడం లేదంటే ఆ పోర్షన్ కంప్లీట్ చేసే హడావిల్లో మా 90స్లో మా స్కూల్స్లో నేర్పించే ఏవైతే లైఫ్ స్కిల్స్ క్లాస్ అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు అందరినీ పర్సనల్గా పలకరించేవాళ్ళు. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు, సో నువ్వు ఏ టైంలో లేస్తావు, నువ్వు ఏ టైంలో పడుకుంటావు, మీ ఆరోగ్యం కోసం ఇలా చేయాలి. మా అప్పుడు 90స్లో 10th క్లాస్కే ఆడపిల్లలకి చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయి ఉన్నాయి. ఎస్ మేడం. వాళ్ళందరికీ మా సైన్స్ టీచర్లు వీళ్ళందరూ వచ్చి వాళ్ళ హెల్త్ కోసం మాట్లాడేవాళ్ళు. అంత టైం ఉండేది. ఇప్పుడేంటి పోర్షన్ కంప్లీట్ చేయడానికి టీచర్స్కి టైం సరిపోవట్లేదు అనేది నా ఉద్దేశం. మీరేమంటారు సార్? లేదండి, అంటే గవర్నమెంట్ స్కూల్స్లో అలాంటి సిచ్యువేషన్ ఏం లేదు. యా, దట్ ఈస్ ట్రూ. ఆఫ్ కోర్స్ మేము అందరం చదువుకున్న గవర్నమెంట్ స్కూల్స్లో ఇప్పుడు కూడా టీచర్స్ దే ఆర్ వెరీ కేర్, అంటే దే ఆర్ వెరీ కేరింగ్ అండి. ఎంత కేరింగ్ అని అంటే ప్రతిదీ ఆలోచిస్తారు. వాళ్ళ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి ఆలోచించి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం, ఇవన్నీ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అయితే కొన్ని కాంపిటేటివ్ వరల్డ్లో కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో మనం చూస్తూనే ఉన్నాం చాలా. అంటే చదువు ఒకటే తప్పించి వేరేది ఏది ఉండకూడదు అనే ఉద్దేశంతో పిల్లలకి ఆడుకోవడానికి టైం ఇవ్వకుండా కూడా ఇలా జరుగుతూ ఉంటాయి. అదంతా వేరే. కానీ నేను ఎక్స్పీరియన్స్ చేసేది, నేను ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేదంతా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కాబట్టి నేను చూస్తున్నది ఏంటి అని అంటే గవర్నమెంట్ స్కూల్స్లో ఆ పరిస్థితి ఏమి లేదండి. ట్రూ, ఐ యాక్సెప్ట్ ఇట్. ఎస్, టోటలీ యాక్సెప్ట్ ఇట్. ఎస్. మీకు ఒక ట్యాగ్ లైన్ ఉంది రామేశ్వర గౌడ్ గారి పేరు కింద, సెలబ్రిటీ టీచర్ అని చెప్పని. సో మీరు ఓన్లీ మన సుకుమార్ గారు లాంటి వాళ్ళు, లేకపోతే బండ్ల గణేష్ గారు లాంటి వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీస్కే ఇస్తారా, జనరల్ పబ్లిక్ మా లాంటి వాళ్ళు కూడా ఇస్తారా? మేడం మీరు కూడా పెద్ద సెలబ్రిటీ. ఎందుకంటే ఐ షుడ్ సే దిస్, నేను అంటే ఇట్లా అంజలి గారు నాకు ఇట్లా ఇంటర్వ్యూ షెడ్యూల్ చేశారు అని చెప్పినప్పుడు నేను ఒక 4-5 మెంబర్స్ చెప్తే అందులో 3 మెంబర్స్ మీ ఫ్యాన్స్ ఉన్నారు. అయ్యో, సో నైస్ సార్. అందులో వన్ ఆఫ్ మై క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో అంటే మీరు అడిగిన క్వశ్చన్కి, సో నేను యాక్చువల్గా సెలబ్రిటీస్కి చాలామంది ట్రైనింగ్ ఇచ్చాను మేడం. అయితే సెలబ్రిటీస్కి ట్రైనింగ్ ఇవ్వకముందు నేను తార్నాకలో ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ చేశాను. ఇన్స్టిట్యూట్ నేమ్ విల్ టు క్యాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ అండి. దీంట్లో ఎవరికి మేము ట్రైనింగ్ ఇస్తాం అంటే 16 years నుంచి వీ హ్యావ్ బీన్ ఇన్ దిస్ ఫీల్డ్. సో 16 years నుంచి మేము హౌస్ వైఫ్స్కి, అంటే స్టూడెంట్స్కి, అలాగే జాబ్ ఆస్పిరెంట్స్కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్కి, అలాగే నేను ఇప్పటివరకు కూడా గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కూడా ట్రైనర్గా పనిచేస్తూ ఉన్నాను. సో అంటే వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తూనే, సో అంటే ఈ రామేశ్వర్ కూడా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు అని తెలిసి కొంతమంది సెలబ్రిటీస్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చాం. సో కాబట్టి చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, పొలిటికల్గా చాలామంది క్యాబినెట్ ర్యాంక్ ఉన్న మినిస్టర్స్ కూడా నేను ట్రైనర్గా ఉన్నాను. సో అందరికీ ట్రైనింగ్ ఇస్తాను. అంటే ఎవరికైతే నీడ్ ఉందో అంటే వాళ్ళందరికీ వి ట్రైన్ దెమ్ మేడం. సార్ నాది ఒక చిన్న డౌట్ ఉంది ఇక్కడ. ఏంటంటే ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళు నిజంగానే స్టార్టింగ్ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళతో సమానంగా మాట్లాడగలుగుతారా? ఇంకా బాగా మాట్లాడతారు. ఇస్ ఇట్? ఎస్. ఎందుకు అంటే మన మెథడాలజీ, నేను చెప్పే స్టైల్ ఆఫ్ అంటే మెథడాలజీ ఏంటి అంటే నేను 10 years రీసెర్చ్ చేసి ఈ మెథడాలజీ ఇంట్రడ్యూస్ చేశాను మేడం. అంటే ఏదైనా ఒక ఫారిన్ లాంగ్వేజ్ రావాలి అని అంటే ఫస్ట్ మన మదర్ టంగ్ బాగా వచ్చి ఉండాలి. కరెక్ట్. అసలు మనకి తెలుగు వస్తే ఇంగ్లీష్ వస్తుంది. మనకి తెలుగు వస్తేనే ఇంకా వేరే భాష ఏదైనా ఫారిన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ ఇంగ్లీష్ మీడియంస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం చదివాను, రూరల్ ఏరియాస్లో ఇంగ్లీష్ మీడియం చదివాను. చదివినప్పుడు అక్కడ ఇంగ్లీష్ మీడియంస్ అంటే మీకు తెలియని విషయం ఏంటి మేడం, అంటే పేరుకి ఇంగ్లీష్ మీడియం, అవును, సిలబస్ ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ అంతా తెలుగులో ఉండేది. ఎగ్జాక్ట్లీ. అంటే అటు తెలుగు రాక ఇటు ఇంగ్లీషు రాక ఇబ్బంది పడతాం. కానీ అదే తెలుగు మీడియం వాళ్ళకి ఇప్పుడు మా క్లాసెస్లో తెలుగు తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయటం తెలిస్తే చాలు. మీరు ఏ డిగ్రీ చేశారో మాకు సంబంధం లేదు, మీరు ఏం చదువుకున్నారో అవసరం లేదు, మీకు తెలుగు తెలియాలి,
ఇంగ్లీష్ చదవటం రాయటం తెలిస్తే 2 monthsలో యూఆర్ గోయింగ్ టు స్పీక్ లైక్ నేటివ్స్. ఇంకోటి సార్, మన తెలుగు వాళ్ళలో నేను ఇప్పుడు ప్రజెంట్ యంగ్స్టర్స్లో నేను చూసింది ఏంటి అంటే, ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ దీన్ని తెలుగులో ఏమంటారు అంటే వాళ్ళకి తెలియట్లా. ఎస్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఒక తెలుగు పదం చెప్పి దీన్ని ఇంగ్లీష్లో కరెక్ట్గా సెంటెన్స్ ఎలా మనం ఫామ్ చేయొచ్చు, సింపుల్ సెంటెన్స్ ఎలా ఫామ్ చేయొచ్చు అని అంటే దానికి కూడా వెతుక్కుంటున్నారు. సో దీన్ని బట్టి మీరు చెప్పింది 100% కరెక్ట్. మన తెలుగు భాష అనేది ఫస్ట్ మనం పూర్తిగా నేర్చుకుంటే ఇంకొక భాష నేర్చుకోవడానికి లేదా ట్రాన్స్లేట్ చేయడానికి మనకు చెప్పడానికైనా పక్కాళ్ళకి చెప్పడానికైనా కూడా అది ఉండాలి కదా. ఇంగ్లీష్ ఒక్కటి వస్తే సరిపోదు, మన మాతృభాషలో కూడా దాన్ని అర్థమయ్యేట్టు చెప్పగలగాలి కదా వాళ్ళు. అది ఏంటి ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మదర్ టంగ్ టు అంటే ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. అవును. ఇప్పుడు మీరు ఏదైనా యూనివర్సిటీ, ఇప్పుడు మన హైదరాబాద్లోనే ఈఎఫ్ఎల్ ఇలాంటి యూనివర్సిటీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్. మీరు అక్కడ వెళ్ళి ఏదైనా జపనీస్ నేర్చుకోవాలని అనుకుంటే వాళ్ళు మీకు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ పెడతారు. మీరు ఫ్రెంచ్ నేర్చుకోవాలనుకుంటే ఇంగ్లీష్ టెస్ట్ పెడతారు. ఈ టెస్ట్ పాస్ అయితే మీకు అడ్మిషన్ ఇస్తారు. మనకు డౌట్ వస్తుంది, అరే నేను జపనీస్ నేర్చుకోవాలనుకుంటున్నాను, వీళ్ళేంటి ఇంగ్లీష్ టెస్ట్ పెడుతున్నారంటే అప్పుడు వాళ్ళని మనం క్వశ్చన్ కనుక చేస్తే వాళ్ళు చెప్తారు, బాబు నీకు టీచర్కి 100% తెలిసిన లాంగ్వేజ్ ఒకటి ఉండాలి కదా, ఎందుకంటే మన మాతృభాష వాళ్ళకి తెలియదు కాబట్టి ఆ లాంగ్వేజ్ని బేస్ చేసుకునే వేరే అంటే ఫారిన్ లాంగ్వేజెస్ నేర్చుకుంటా. ఈ ఇంగ్లీష్కి వచ్చేసరికి ఒక చిన్న మిత్ అన్నట్టు చిన్నప్పటి నుంచి ఏంటి అంటే మాట్లాడుతుంటే ఇంగ్లీష్ వస్తుంది. మాట్లాడుతుంటే ఇంగ్లీష్ రాదండి. మాట్లాడుతుంటే ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ పెరుగుతుంది. దానికి ముందేం తెలియాలంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు ఏమన్నారు, తెలుగులో నాకు ఒక ఐడియా వచ్చింది లేదా ఒక సెంటెన్స్ వచ్చింది నా మైండ్లో, దాన్ని ఇంగ్లీష్లో చెప్పడం రావాలి. ఇంగ్లీష్లో చెప్పడం వచ్చిన తర్వాత 10 మందిలో మాట్లాడలేరు అందరూ. అప్పుడు ఏం చేయాలి అంటే మనం ఒక లెవెల్ వరకు మనం వెళ్ళిన తర్వాత మనకి ఇంగ్లీష్లో ప్రతి సెంటెన్స్ చెప్పడం వస్తే దాన్ని మాట్లాడుతూ ఉంటే తెలుగులాగా ఫ్లూయెన్సీ డెవలప్ అవుతుంది. ఇది తెలుసుకోకుండా అందరూ ఏమంటారు అంటే మాట్లాడుతుంటే వచ్చేస్తుంది. ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఐ డిడ్ నాట్ వెంట్ అంటాను, మీరు ఐ డిడ్ నాట్ వెంట్ అంటారు, ఇద్దరు ఐ డిడ్ నాట్ వెంట్ అంటారు. మనం మాట్లాడుతూ ఉంటే ఈ ఐ డిడ్ నాట్ వెంట్ కాస్త ఐ డిడ్ నాట్ గో అవుతుందా? కాదు కదా, తప్పే వస్తుంది. సో కాబట్టి ఏంటంటే ఫస్ట్ మనకి సెంటెన్స్ మేకింగ్ అనేది తెలియాలి మేడం. సో మన మెథడాలజీ ద్వారా ఏంటంటే ఒక 1 monthలో మీ మైండ్లో వచ్చిన ప్రతి సెంటెన్స్ని ఇంగ్లీష్లో చెప్పగలుగుతారు. ఇంగ్లీష్ వాళ్ళు ఏ విధంగా అయితే సెంటెన్స్ మేకింగ్ చేస్తున్నారో అలా చెప్పగలుగుతారు. దాని తర్వాత మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ స్పీకింగ్ స్కిల్స్ డెవలప్ చేస్తాం. మనం మామూలుగా స్టూడెంట్స్కి టీచ్ చేయడం వేరు, టీచర్స్కి టీచ్ చేయడం వేరు, సెలబ్రిటీస్కి టీచ్ చేయడం వేరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఉండే స్టేజెస్ వేరుగా ఉంటాయి, మెంటల్ స్టేటస్ వేరుగా ఉంటుంది, వాళ్ళు ఉన్న స్థాయిలు వేరుగా ఉంటాయి. సో దీన్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్, ఎలా వివరిస్తారు? మీరు అన్నారు వేరుగా ఉంటుందని. అయితే వీళ్ళందరికీ ఒక కామన్ థింగ్ ఒకటి ఉంటుంది, నీడ్ ఉంటుంది. ఆ నీడ్ వాళ్ళని కూర్చోబెడుతుంది. సెలబ్రిటీస్ అయినా వాళ్ళు వేరే ఏరియాస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళ ఫీల్డ్లో ఎవరైనా కొత్త ఫారినర్స్ వచ్చినప్పుడు వాళ్ళతో కమ్యూనికేట్ చేసేటప్పుడు వాళ్ళకి ఇంగ్లీష్ అవసరం ఏంటో తెలుస్తుంది. తెలిసిన తర్వాత వాళ్ళకి ఒకటి ఏర్పడుతుంది అండి, ఎలాగైనా ఈ ఇంగ్లీష్ ఒక్కటి వస్తే చాలు అని. అలాంటప్పుడు వాళ్ళు ఏమైపోతారంటే ఒక మామూలు స్టూడెంట్గా మారిపోవడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి సందర్భాల్లో వాళ్ళు చాలా ట్రై చేసి ఉంటారు, అంటే ఇంగ్లీష్ నేర్చుకోవడానికి డిఫరెంట్ మాస్టర్స్ని రిక్రూట్ చేసుకోవడం కావచ్చు, లేదంటే అప్రోచ్ అవ్వడం కానీ జరుగుతుంది. జరిగిన తర్వాత వాళ్ళకి కొంచెం అక్కడక్కడ కన్ఫ్యూజన్స్ అవన్నీ ఉండడం వేరు. అయితే నేను చెప్పే క్లాస్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ క్లాస్ చెప్తే నా ఫస్ట్ క్లాస్ కనుక వింటే ఎవరైనా సరే, వాళ్ళు టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ సెలబ్రిటీస్ కావచ్చు, నేను ఈవెన్ ఐటీ కంపెనీస్ గ్లోబల్ మేనేజర్స్కి కూడా ట్రైనింగ్ ఇచ్చాను. నేను ఐటీ కంపెనీస్లో గ్లోబల్ మేనేజర్స్ నా ఫస్ట్ క్లాస్ వింటే ఏమైపోతారు అని అంటే, ఇక సార్ మీరు ఏది చెప్తే మేము అది వింటాము, మీరు చెప్పండి మేము వింటాము అనే స్థితికి వచ్చేస్తారు ఒకటే క్లాస్లో. ఎందుకు అనంటే వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు కంటే ఈజీ అని ఒకటే క్లాస్లో నేను వాళ్ళకి కన్విన్స్ చేయగలుగుతాను నేను. సో ఇంకా వాళ్ళతో నాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో అట్లా నేను ఏంటంటే మేనేజ్ చేయగలుగుతాను. సెలబ్రిటీస్కి ఏంటంటే పర్సనల్గా ట్రైనింగ్ ఇస్తాం. ఇప్పుడు స్టూడెంట్స్కి కానీ టీచర్స్ కానీ అందరికీ ఏంటంటే ఒక గ్రూప్ క్లాస్గా ట్రైనింగ్ ఇవ్వడానికి. మా తాతయ్య గారు చెప్పినట్టు తొగ్లక్ ఇంగ్లీష్ అంటూ ఉండేవారు ఆయన. ఎలాగో చెప్తాను మీకు నేను. ఒక్కొక్కసారి ఒక్కొక్క వర్డ్లో ఒక్కొక్క అక్షరం సైలెంట్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే అది ఎవాల్వ్ అవుతూ వస్తూ ఉంటుంది. ఒకనొకప్పుడు ఒక 10 years బ్యాక్ షెడ్యూల్ అనేవాళ్ళు, ఇప్పుడు స్కెడ్యూల్ అంటున్నారు. సమ్ టైమ్స్ అది ప్రొనౌన్సియేషన్ అనేది చాలా మారుతూ వస్తుంది యాక్చువల్లీ. అంటే ఇది మన దగ్గర పుట్టలేదు, మన దగ్గర అది సస్టైన్ అవ్వట్లేదు, కానీ ఎక్కడో పుడుతోంది, దాన్ని ఎవరో మారుస్తున్నారు. అది పాశ్చాత్య భాష అని మనం అనుకుంటే దాన్ని అంత ఫాస్ట్గా మనం ఇంబైబ్ చేసేసుకుంటున్నాం.
ఎస్ ఎంత ఫాస్ట్గా ఇంబ్యాప్ చేసుకుంటున్నాం అంటే అక్కడ అలా మాట్లాడుతున్నారంటే ఇక్కడ కూడా మనం అలాగే మాట్లాడాలి అన్నట్టుగా ఎస్ అది ఇమ్మీడియట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అది. కానీ దీన్ని ఎలా చూస్తారు మీరు యాక్చువల్లీ? ఈజ్ ఇట్ నెససరీ టు డూ దట్ ఎగ్జాక్ట్లీ? అంటే అంత అవసరం ఏముండదు మేడం. ప్రొనౌన్సియేషన్కి వచ్చేసరికి ఎగ్జాక్ట్లీ. ప్రొనౌన్సియేషన్ మనకి అందుకే మా ట్రైనింగ్లో కూడా మేము ప్రొనౌన్సియేషన్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వం. రైట్. సో మేము దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాం? గ్రామర్కి ఇస్తారంటారా? తను అనుకున్న ఐడియాని ఒక ఇంగ్లీష్ వర్డ్ సెంటెన్స్ రూపంలో ఎలా చెప్పగలుగుతున్నాడో అలా చెప్పడం వస్తుందా లేదా. ఎక్కడైనా మీకు ఒక ఇంగ్లీష్లో ఒక సెంటెన్స్ చదివితే తెలుగులాగా మీకు అర్థం చేసుకోగలుగుతున్నారా లేదా, ఈ రెండింటి మీద మనం ఫోకస్ చేస్తామంట. పర్ఫెక్ట్. సో మన ఇండియాలో అంటే ఇప్పటి వరకు కూడా అంటే 99% పీపుల్కి ప్రొనౌన్సియేషన్తో ప్రాబ్లం ఉండదు మేడం. ఎందుకు అంటే నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఎప్పుడు క్లాసెస్లో చెప్తూ ఉంటాను. ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడేది మన ఇండియన్స్ అండి. వేరే దేశాలతో కంపేర్ చేస్తే ఇంగ్లీష్ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ అంత బాగా మాట్లాడేది మన ఇండియన్స్. కరెక్ట్. సో మీరు ఇప్పుడు నేను ఫోన్లో కొంతమందితో ఇండియన్స్తోనే మాట్లాడిస్తాను. మీరు అంటే అంటే మీన్ వీళ్ళు అంటే ఇంగ్లీష్ అతనే మాట్లాడా అంటే ఇంగ్లీష్ దేశస్తుడు మాట్లాడా అంత చక్కగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ఎందుకు అనంటే మన వోకల్ సపోర్ట్ చేస్తుంది. వేరే దేశస్తుల కంటే కూడా మన వోకల్ బాగా సపోర్ట్ చేస్తుంది వి ఇండియన్స్కి. సో కాబట్టి మనకి ప్రొనౌన్సియేషన్ పెద్దగా ఇబ్బంది, అక్కడక్కడ చిన్న చిన్నవి ఉంటాయి మీరు అన్నట్టు కొన్ని ఉంటాయి, అది వినడం ద్వారా మనం సరి చేసుకోవచ్చు మేడం. మీరు అన్నారు మరి ఇంత తొందరగా ఎట్లా రీచ్ అవుతుంది మనకి అంటే, ఇంతకుముందు ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఇప్పుడు అంటే ఇప్పుడు మొత్తం ఈ ప్రపంచం అంతా ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ విలేజ్ అంటారు కదా, ఒక ఊరులాగా తయారైపోయింది. ఒక చిన్న ఊర్లో ఏం జరిగినా కూడా ఊరంతా తెలిసినట్టు ఈ ప్రపంచం కూడా చాలా చిన్నగా అయింది. కాబట్టి ఎక్కడ ఏది జరిగినా కూడా వెంటనే సోషల్ మీడియాలో కావచ్చు లేకపోతే న్యూస్ ఛానల్స్లో కావచ్చు. సో మనకు అంత టెక్నాలజీ బాగా పెరిగిపోయింది కాబట్టి మనం ఈజీగా దాన్ని తీసుకోగలుగుతున్నాం, వెంటనే దాన్ని మళ్ళీ మనం అప్లికేషన్లో పెట్టగలుగుతున్నాం. నాకు ఎంత బాధ అనిపిస్తుందంటే మన తెలుగులోనేమో వత్తులు పలకడానికి అళాలు అణాలు శేష సాలు పలకడానికి ఇలా అన్నా మాట్లాడేయచ్చు అని అనుకుంటారు, ఎలా అన్నా మాట్లాడేయచ్చు అనుకుంటారు వాళ్ళు. మనం ఇప్పుడు కీర్తన అన్నాం అనుకోండి, మనం కీర్తన అంటాం, వాళ్ళు అలా అనరు కీర్తన అంటారు. అన్నట్టు నాలిక బయట పెట్టి మాట్లాడడం కూడా వాళ్ళకి పుట్టుకతో వస్తే మనం దాన్ని ప్యాషన్ అని అనుకుని దాన్ని ఫాలో అవుతున్నాం. ఎంత బాధాకరం అండి నిజంగాను. తప్పండి అది, దేంది దానికే ఉండాలి మేడం. ఎప్పుడే కానీ ఇప్పుడు తెలుగు భాష ఉంది, ఆంథోనీ అన్నాం అనుకోండి వాళ్ళు ఆంథోనీ అంటారు. ఎస్, ఆ నాలిక అనేది వాళ్ళకి మేబీ బై బర్త్ ఏదైనా వచ్చిందేమో, మనకు అలాంటి సమస్య లేదు యాక్చువల్లీ. కానీ దాన్ని కూడా భాషని అలాగే అంతే బాడీ లాంగ్వేజ్తో మాట్లాడాలా అన్నంతగా ఫాలో అవుతున్నారు. అంటే దీన్ని ఏంటి అంటే వాళ్ళని చూసి వాళ్ళలాగా ఇలా మాట్లాడితే స్టైల్ కాపీ క్యాట్స్ అయిపోయాను సార్. యా, అది ఉండకూడదండి. ఎందుకంటే తెలుగే అవును, అది మన మదర్ టంగ్, మాతృభాష. ఎందుకంటే వీ గెట్ టు నో దిస్ వరల్డ్ త్రూ అవర్ మదర్ టంగ్ అండి. సో మదర్ టంగ్కి ఇంపార్టెన్స్ అలాగే ఉంటుంది. ఇప్పుడు నేనే ఉన్నాను, నేను ఇంగ్లీష్ ట్రైనర్ని, నేను బయట ఎక్కడైనా వెళ్ళి మాట్లాడితే నాకు ఇంగ్లీష్ వచ్చని కూడా తెలియదు ఎదుటి వ్యక్తికి. ఎందుకు అనంటే ఇంగ్లీష్ అనేది ఏంటంటే మన అవసరం అంతేనండి. సో ఆ వాతావరణంలోకి వెళ్ళినప్పుడు మనకి ఇంగ్లీష్ అవసరం అయినప్పుడు మాత్రమే ఇది బతకడానికి ఇంగ్లీష్ అంతే. సో కాబట్టి చాలా మంది ఏం చేస్తారు అని అంటే అనవసరంగా ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అంటే అవసరం లేని చోట మాట్లాడాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ భాషని. ఈ సందర్భంగా నేను ఒకటి షేర్ చేసుకోవాలి మీకు. చెప్పండి. నేను బిఫోర్ లాస్ట్ ఇయర్ చాలా హెక్టిక్గా ఈ ఎలక్షన్ హడావిడి అటు ఇటు ఫ్లైట్స్ తిరుగుతున్న టైంలో ఒక 65 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. అవతల మనిషి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు, ఈయన పక్కా చక్కగా పంచెకట్టు కట్టుకొని బొట్టు పెట్టుకొని అచ్చమైన తెలుగులో చక్కగా మాట్లాడుతున్నాడు. కానీ వచ్చి రాని భాషలో అవతలానికి కమ్యూనికేట్ చేస్తున్నాడు, వాళ్ళకి అర్థమవుతోంది, ఆయన చెప్పే భాష ఈయనకే అర్థమవుతుంది. మొత్తానికి అక్కడ సెట్ అయింది, హ్యాపీగా కూర్చున్నాడు, ఫోన్ మాట్లాడుతున్నాడు. నేను వెళ్ళాను, ఏమండి మీకు ఆయన భాష రాలేదు కదా, ఆయన భాష మీకు అర్థం కాలేదు, మీ భాష ఆయనకు అర్థం కాలేదు, కానీ కమ్యూనికేట్ చేశారు మీరు అని అంటే, అమ్మ ఇట్స్ ఆల్ అబౌట్ లాంగ్వేజ్, కమ్యూనికేషన్ కోసమే తప్ప మనకి రావాల్సిన అవసరం లేదు, మనం చెప్పేది అవతలవాడికి అర్థమవుతుందా లేదా అంటే చాలు మనకి అన్నాడు. అసలు నేనేమనుకున్నాను, అదొక క్వాలిఫికేషన్ లా అనుకుంటే ఆయన ఏమన్నాడు, ఇది ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్ మాత్రమే, దాంతో అది లేకపోతే నేను 18 దేశాలు తిరిగానమ్మా నాకు భాష రాదన్నాడండి. ఓకే, ఓ మై గాడ్, బట్ హీ వాజ్ ఏబుల్ టు కమ్యూనికేట్. ఎగ్జాక్ట్లీ. yes. సో విదేశాలు తిరిగానమ్మా, నేను 18 దేశాలు తిరిగాను, నాకు భాష రాదు, కానీ నేను కమ్యూనికేట్ చేయగలుగుతానన్నాడు. అయితే ఇక్కడ ఒకటి మనం ఏంటంటే మేడం, సార్ అతను 18 దేశాలు తిరిగిండొచ్చు,
కానీ ఆయన తిరిగింది ప్రొఫెషనల్గా ఏదో కంపెనీస్ కోసమో లేదంటే ఏదో తన కెరియర్ కోసం అలా అయితే ప్రాబ్లమే, చాలా పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు నేను యుఎస్ టూర్ వెళ్తాను, నాకు ఇంగ్లీష్ కొద్దిగా వచ్చినా కూడా నేను పోయి ఆ పరిసరాలను ఎంజాయ్ చేసి వస్తాను. కొంచెం అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే ఓకే, కానీ నేను ప్రొఫెషనల్కి వెళ్ళి నేను ఒక ప్రాజెక్ట్ కోసం యూఎస్ వెళ్తున్నాను, అబ్సల్యూట్లీ, లేదా నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, లేదా యూఎస్ నుంచి నా కంపెనీకి క్లయింట్స్ వస్తున్నారు, అప్పుడు నేను అలా మాట్లాడుతుంటే కుదరదు. అది అచీవ్ చేసి రావాలంటే అల్టిమేట్లీ మనకి భాష వచ్చి రావాలి. ఇప్పుడు మీరు అన్నారు కొన్ని సందర్భాల్లో భాష లేకున్నా కూడా అంటే అంటే భాష మీద 100% గ్రిప్ లేకున్నా కూడా కొన్ని విషయాల్ని కమ్యూనికేట్ చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హిందీ వాళ్ళు వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. నువ్వు రేపు వస్తావా అంటే వాడు ఏమంటాడు అని అంటే నేను రేపు వచ్చింది అంటాడు. అవును, మీరు ఒక ఓనర్, మీ దగ్గర పనిచేస్తున్నాడు, మేడం మేడం నేను రేపు వచ్చింది అంటాడు. మీరు ఏమర్థం చేసుకున్నారంటే ఓహో వీడు వస్తాను అనకుండా వచ్చింది అన్నాడని ఒక సహృదయంతో మీరు అర్థం చేసుకుంటారు మీరు. అది వేరు. కానీ ప్రొఫెషనల్గా మనం వెళ్ళినప్పుడు మన ఐడియాస్ని ఎంత క్లారిటీగా అంటే మనకున్న అభిప్రాయాల్ని మనకున్న ఐడియాస్ని కావచ్చు క్లారిటీగా మనం చెప్పినప్పుడే అవతల వ్యక్తి ఇంప్రెస్ అవ్వడానికి అవకాశం ఉంది. అబ్సల్యూట్లీ. ప్రొఫెషనల్ జర్నీ వేరు, పర్సనల్ జర్నీ వేరు. పర్సనల్ జర్నీ. సో కాబట్టి ఏంటంటే ప్రొఫెషనల్గా వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ మీద మనకు కమాండ్ ఉంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది. సో కాబట్టి ఖచ్చితంగా ఇంగ్లీష్ భాష అవసరం, బతకడానికి అవసరం. మాతృభాష మనం ఇక్కడ జీవించడానికి అంటే మన పరిసరాల్లో మనం మాట్లాడుకోవడానికి ఇది కూడా అవసరమే. సో రెండు అవసరమే. ఇంకొకటి ఇక్కడ నేను స్ట్రెస్ చేయదలుచుకుంది ఏంటంటే తెలుగు వస్తేనే ఇంగ్లీష్ వస్తుందండి. అంతేనండి, నో డౌట్ అందులో. ఇంగ్లీష్ రావాలంటే కూడా తెలుగు రావాలి. సో కాబట్టి రెండూ అవసరమే. ఎగ్జాక్ట్లీ. మా అప్పుడు తెలుగు మాస్టరు అని అంటే పంచ కట్టుకుని బొట్టు పెట్టుకుని పిలక పెట్టుకుని ఎస్ విభూది పెట్టుకుని వచ్చేవాళ్ళు. అసలు మీరు నమ్మరు సార్, హెడ్ మాస్టర్ వస్తున్నా ఏ సబ్జెక్ట్ ఏ లాంగ్వేజ్ టీచర్ వస్తున్నా ఒకలాంటి రెస్పెక్ట్ బాడీలో, ఎస్ మన చూపులో, ఎవ్రీథింగ్. అమ్మమ్మ సార్ సార్ నమస్కారం పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు చూస్తే అసలు అప్పటికీ ఇప్పటికీ ఆ రెస్పెక్ట్ తగ్గిపోయిందా లేకపోతే ఎక్కడుంది సమస్య నాకు అర్థం కాలేదు. సమస్య ఎక్కడ లేదండి, మనం చూసే కోణంలో పేరెంట్స్ కూడా ఇది పేరెంట్స్ దగ్గర నుంచి రావాలండి టీచర్ అనే రెస్పెక్ట్. ఇప్పుడు ఇంతకుముందు మనం చిన్నగా ఉన్నప్పుడు అంటే నేనైనా మీరైనా చదువుకునే రోజుల్లో కొట్టేవాళ్ళు టీచర్స్. నాకు కూడా బాగా గుర్తుంది, నన్ను మా సార్ ఒకసారి చెంపపైన గట్టిగా కొడితే ఇట్లా గోడకు తగిలి కింద పడ్డా, చిన్న మిస్టేక్ చేసి. మళ్ళీ మేము ఒక 10 నిమిషాల్లో రవిశంకర్ సార్ అని ఉండేవాడు, వన్ ఆఫ్ మై ఫేవరెట్ టీచర్స్, తెలుగు టీచర్, అండ్ హీ యూస్ టు టీచర్స్ మ్యాథ్స్ ఆల్సో. ఏదో చిన్న మిస్టేక్స్ అవి జరుగుతూ ఉంటాయి స్కూల్లో ఉన్నప్పుడు. సో గట్టిగా నన్ను కొట్టేసరికి గోడకు తగిలి మళ్ళీ అంటే బోర్డుకు తగిలి మళ్ళీ కింద పడ్డా. అంటే చిన్న ఉన్నప్పుడు అంత గట్టి కొట్టా. మళ్ళీ మేము ద వెరీ నెక్స్ట్ ఒక 10 minutesలో మళ్ళీ అదే అంటే అంతే ఎఫెక్షన్తో మళ్ళీ సార్ అంటే గౌరవం అవన్నీ ఉండాలండి. టీచర్ అంటే భయము ఉండాలి, భక్తి ఉండాలి, రెండూ ఉండాలి. అది ఉండాలంటే ఇంటి నుంచి మనం కూడా చెప్పాలి. టీచర్ చెప్పింది నేను మా బాబుకి నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఒకటే విషయం చెప్తాను, డాడీ వెళ్తున్నాను అని అంటే ఆ బస్ ఎక్కడానికి వెళ్తే ఒకటే చెప్తాను, జస్ట్ ఒబే యువర్ టీచర్స్ అని చెప్తాను. టీచర్ చెప్పింది వినాలి, వాళ్ళు చెప్పింది చదువుకోవాలి. ఇది మనం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే టీచర్స్కి రెస్పెక్ట్. టీచర్ ఏమనంటే నాకు చెప్పు జరా అన్నాం అనుకోండి, ఏదైనా సరే కంప్లైంట్ తీసుకునే వస్తాడు వాడు. సో కాబట్టి టీచర్స్ అంటే ఇప్పుడు కూడా చాలా మంది అండి, నేను చూస్తున్నాను కదా, మీరు నమ్మరు మేడం, ఇప్పటి వరకే ఒక దాదాపుగా ఒక 30 districtsలో ఆల్మోస్ట్ 49,000 మంది టీచర్స్కి 49,000 మంది టీచర్స్కి నేను ఇంగ్లీష్ ట్రైనింగ్ ఇచ్చాను తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్లో వచ్చి పనిచేస్తున్న టీచర్స్కి. ఇప్పుడు మళ్ళీ ప్రస్తుతం లాస్ట్ స్పెల్లో 3,500 మందికి ట్రైనింగ్ ఇస్తున్నాను. వాళ్ళు ఎంత డెడికేషన్తో ఉంటారు అని అంటే ఎంతో చెప్పాలి, చేయాలి, మేము నేర్చుకోవాలి, పిల్లలకి చెప్పాలి అనే తపనతో వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాళ్ళకి పరిసరాలు, నేనేమంటున్నానంటే టీచర్ అనేవాడు చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. ఈ సమాజంలో ఏ ప్రొఫెషనల్ అంటే వేరే ఏది లేకుండా మనం ఉండొచ్చు, కానీ ఒక టీచర్ అనేవాడు లేకపోతే అసలు దేశం ఎటు వెళ్ళిపోతుందండి. అసలు రామాచారి గారు మొన్న మాట అన్నారు, టీచర్లు పేరెంట్స్ గురువులే చెప్పిందే చెప్తారు, చెయ్యమన్నదే చేస్తారు, పదే పదే చెప్తారు, అంతా మీ మంచికే, ఓపిక్గా వినండి అని. నిజం కదా, 100% అది నేను ఐ అగ్రీ విత్ ఇట్. ఎందుకంటే వాళ్ళు అంటే ఏది కూడా ఆశించకుండా మన నుంచి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఉంటారండి, ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కూడా ఒక ఫ్రెండ్ ఎదుగుతుంటే కొంచెం ఏమనిపిస్తుంది అంటే అరే నాకంటే. రిలేటివ్స్లో కూడా మన రిలేటివ్స్ ఎవరైనా ఎదుగుతున్నారంటే కూడా మనకి ఏమనిపిస్తుందండి కొంచెం అరే వీడు నాకంటే అని ఎప్పుడో ఒక సందర్భంలో అనిపిస్తుంది. కానీ ఒక టీచర్ అనేవాడండి, పేరెంట్స్ అండ్ టీచర్స్
అయితే పేరెంట్కి ఏంటంటే మనకు బ్లడ్ రిలేషన్ ఉంది కాబట్టి అది వేరండి. కానీ బయట వ్యక్తి ఒక టీచరు నాకంటే వీడు గొప్పవాడు కావాలని ఆశీర్వదించేది ఎవరండి అని అంటే ఒక టీచర్ మాత్రమే ఈ భూమి మీద. వాళ్ళ చేతుల మీదుగా కొన్ని ఏళ్ల తరబడి జనరేషన్స్ చదువుకుని వెళ్తూ ఉంటారు. 100% అండి. ఇప్పుడు చూడండి అట్లాంటి టీచర్స్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందండి. వాళ్ళకి అంత మర్యాద మనం ఇవ్వాలి, అలాంటి ఫెసిలిటీస్ వాళ్ళకి మనం ఇవ్వాలి. ఇప్పుడు ఫిన్లాండ్ అనే కంట్రీ ఉందండి, మీకు తెలిసి ఉంటుంది. ఇట్ ఈస్ హ్యాపీయెస్ట్ కంట్రీ ఆన్ ద ప్లానెట్. అవుంటా. ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ అంటే ఒక చాలా సంవత్సరాల నుంచి కన్సిస్టెంట్గా అదే హ్యాపీయెస్ట్ కంట్రీగా ఉంటుంది. అక్కడ నేను దాని గురించి చూసినప్పుడు నాకేమి తెలిసింది అని అంటే యాజ్ ఎ టీచర్గా అక్కడ ప్రెసిడెంట్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఒక టీచర్కి ఇస్తారండి. అద్భుతం. ఒక ప్రెసిడెంట్కి ఏదైతే ప్రోటోకాల్ ఉంటుందో అంత ఇంపార్టెన్స్ టీచర్స్కి ఇస్తారు. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్కి కోసం ఎంత కష్టపడతారో అక్కడ టీచర్ కోసం అంత కష్టపడి టీచర్ అవుతారండి. అది కదా మనకు కావాల్సింది. అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఈ దేశం ఇంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటి అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వరల్డ్లో టాప్ మేడం. ఎవరైనా సరే ఎడ్యుకేషన్ సిస్టమ్ని స్టడీ చేయాలి అని అంటే అక్కడ టూర్ వెళ్తారు, ఏ దేశం నుంచి అయినా సరే. అక్కడ టీచర్స్ అలా ఉన్నారు. అయితే అది సంతోషంగా ఉండడానికి కూడా కారణం నాకేమనిపించింది అని అంటే అక్కడ ఎడ్యుకేషన్ బాగుంది, టీచర్స్కి అంత విలువ ఉంది కాబట్టి సో ఆ దేశం నెంబర్ 1 ఉందని నేను ఫీల్ అవుతున్నాను మేడం. రైట్. ఫిన్లాండ్ కంట్రీ. టీచర్స్ కూడా సమాజంలోనే ఒక భాగం కాబట్టి నేను చూసింది ఏంటి అని అంటే యాజ్ అ జర్నలిస్ట్గా సమాజం ఎలా అయితే పొల్యూట్ అవుతూ వస్తుందో ప్రతి ప్రొఫెషన్లో ప్రతి ఫీల్డ్స్లో ఎలా అయితే స్వార్థం ఎలా అయితే పొల్యూట్ అయిపోయిందో ఆల్ ఓవర్గా మనం చూసుకుంటే అది ఇక్కడ కూడా కొంత వచ్చిందా, దీన్ని మీరు ఏకీభవిస్తారా? అంటే ఏ ఫీల్డ్లో అయినా 100% మనం చేయలేం మేడం. 100% పర్ఫెక్షన్ అనేది ఎక్కడ కూడా ఉండదు, కొంత ఎక్కడైనా ఉంటుంది. సో టీచర్స్ దాంట్లో చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే టీచింగ్ అంటేనే చాలా అంటే టీచర్కి ఉండాల్సిన క్వాలిటీస్లో ఏదో మామూలుగా పోయి నేను టీచింగ్ చేస్తా అంటే కుదరదు మేడం. రీసెంట్గా నేను ఒక మూవీ చూశానండి, శివాజీ గారిది మూవీ. అది టీచర్ ఉంటాడు, స్కూల్లో టీచర్ ఉంటాడు ఆయన, నాకు పేరు గుర్తు రావట్లేదు. వాళ్ళ పిల్లాడు ఫెయిల్ అవుతాడు. యాక్చువల్లీ వాళ్ళ స్టూడెంట్ క్లాస్ ఫస్టో స్టేట్ ఫస్టో వస్తాడు. వీడి పిల్లాడు కోసం చదువుకి పక్కన పెట్టిన డబ్బులు ఆ స్టూడెంట్స్కి ఇచ్చేస్తాడు, బట్టలు కానీ డబ్బులు కానీ ఇచ్చేస్తాడు. సమ్ ఏదో ఉంది సినిమా, బట్ నాకు ఎంత బాగా అనిపించిందో ఆ సినిమా, చాలా బాగా అనిపించింది. నేను చూశాను మేడం, నేను చూశాను. ఎందుకనంటే టీచర్ మనస్తత్వం అదే నిజం. గొప్ప గొప్ప టీచర్ మెంటాలిటీని చూపించారు అందులో. ఇప్పటి వరకు మీరు చూడండి మేడం, ఈ దేశం ఇంత అభివృద్ధి చెందుతుందన్న ఎవరి వల్ల మేడం అంటే మనం ఏమంటాం, పాలిటీషియన్స్ అంటాం, లేదా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అంటాం. కానీ వాళ్ళ వెనకాల ఉన్నది ఎవరు మేడం? గ్రాస్ రూట్ లెవెల్లో బేస్మెంట్ పిల్లర్ ఎవరైనా ఉంటే అల్టిమేట్లీ టీచర్సే. స్కూల్ నుంచి పడ్డ ఫౌండేషన్ అంతే కదండి, టీచర్సే. నేను చెప్పిన ఫస్ట్ కోట్ అది నా ఓన్ కోట్ అండి, నేను రాసుకున్నది. ఇఫ్ యూ అడ్మైర్ ఏ పర్సన్, అడ్మైర్ ద టీచర్ బిహైండ్ దెమ్. మీ వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టినట్టు ఈరోజు నేను అదే స్టేటస్ పెట్టుకున్నాను. సో నేను అనేది అదే మేడం, అంటే ఎంత గొప్ప వ్యక్తి అయినా ఎన్ని ఫీల్డ్స్లో అయినా సరే, ఎవరు ఎక్సెల్ అయినా సరే, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు అంతటి వాళ్ళే ఆయన ఎప్పుడైనా సరే వాళ్ళ టీచర్స్కి ఎంత గ్రాటిట్యూడ్ చూపించేవాళ్ళండి. సో ఇంకోటి కూడా ఇది నోబుల్ ప్రొఫెషన్ అంటే. సో నేను ఎప్పుడు కూడా నా క్లాసెస్లలో టీచర్స్తో నేను ఇలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా డిస్కషన్లో కూడా నేను చెప్తాను, మన టీచర్స్కి ఉండాల్సిన క్వాలిటీస్ కొన్ని ఉన్నాయండి, అవి ఉంటేనే మీరు ఇక్కడికి వచ్చారు. చెప్పండి, మేము అందరం తెలుసుకోవాలనుకుంటున్నాం. సో టీచర్స్కి ఉండాల్సిన లక్షణం ఏమిటి? ఫస్ట్ వన్ ఏంటంటే మేడం, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, అసలు టీచింగ్ జాబ్ ఎంచుకుంటున్నావు అంటే ఫస్ట్ ఉండాల్సింది పేషెన్స్ మేడం. ఎంత పేషెన్స్ ఉండాలి అని అంటే ఎట్లాంటి పిచ్చి డౌట్ అడిగినా చెప్పేటట్టు ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అని అంటే ఇప్పుడు నేను క్లాస్ చెప్తున్నాను, వాళ్ళు ఏదో డౌట్ అడుగుతారు, కూర్చో ఎప్పుడు చూసిన ఈ డౌట్స్ అన్నాను కథం అంటే వాడిని మొగ్గలోనే మనం తుంచేసామన్నట్టు. కాబట్టి జీవితంలో వాడు డౌట్ అడగడు ఎవరినే. సో కాబట్టి పేషెన్స్ ఉండాలి. ఒక విషయాన్ని 10 సార్లు చెప్పి ఒకరికేమో ఒకసారి చెప్తే అర్థమవుతుంది, ఒకరికి 2 సార్లకు అర్థమవుతుంది, ఒకరికి 10 సార్లకు అర్థమవుతుంది, కానీ మొత్తం మీద అర్థమవుతుంది. కానీ మనం చెప్తూనే ఉండాలి. అది ఫస్ట్ వన్ మేడం, పేషెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. రెండోది ఏంటి అని అంటే ఒక టీచర్ షుడ్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్ మేడం. టీచర్ అనేవాడు నిత్య విద్యార్థి. నేను రోజు గంట చదువుతాను మేడం ఇప్పుడు కూడా. సో ఖచ్చితంగా మన సబ్జెక్ట్ మనం ఏదైతే చెప్తున్నామో దాని మీద రోజు మనం అంటే షార్పెన్ అవర్ యాక్స్ అంటారు, మన గుడ్డలు సానబెడుతూ ఉండాలి. కరెక్ట్. మనకున్న గుడ్డలు ఏంటంటే మైండ్. మన మైండ్ని రోజు సానబెట్టాలి. అంతేగాని నేను ఫస్ట్ ఒక
జాబ్ వచ్చినప్పుడు ప్రిపేర్ అయ్యానో మళ్ళీ ఇంక అదే చెప్తూ ఉన్నానంటే కుదరదు ఇప్పుడున్న కాంపిటేటివ్ వరల్డ్లో. సో కాబట్టి టీచర్ అనేవాడు కంటిన్యూస్ లెర్నర్ ఉండాలి. ఇది రెండో క్వాలిటీ మేడం. మూడోది ఏంటి అని అంటే థర్డ్ వన్, ఏ టీచర్ షుడ్ బి ఏ రోల్ మోడల్ మేడం. టీచర్ అనేవాడు రోల్ మోడల్ ఉండాలి. ఎందుకంటే పేరెంట్స్ తర్వాత అని నేను అన్నాను, పేరెంట్స్ కంటే కూడా ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది మనల్ని టీచర్సే. ఇప్పుడు మా ఇంట్లో మా బాబు ఉన్నాడు అనుకోండి, నేను ఇంతమంది టీచర్స్ చెప్పినా కూడా నేను పొద్దున్న లేసి కొన్ని వాటర్ తాగాలన్నా నీ హెల్త్కి మంచిది అని చెప్పాను అనుకోండి, వాడు ఏమంటాడు అని అంటే లైట్ తీసుకుంటాడు. వాడు మా డాడీయే కదా చెప్పింది అని. ఇప్పుడు వాళ్ళ టీచర్ వాడు మేడమో సారో నువ్వు రోజు పొద్దున్న లేసి 2 గ్లాసులు వాటర్ తాగాలన్నా ఇట్ ఈస్ గుడ్ ఫర్ యువర్ హెల్త్ అని చెప్తే, రేపు పొద్దున వచ్చి వాడు ఏమంటాడంటే డాడీ రోజు 2 గ్లాసులు నీళ్ళు తాగాలంటే డాడీ మా మేడం చెప్పింది, మా సార్ చెప్పిండు, నేను తాగుతున్నాను, నువ్వు కూడా తాగని చెప్పు. చెల్లండి లే డాడీ మా మేడం చెప్పింది తాగాల్సిందే అంటాడు. అంటే టీచర్ అనేవాళ్ళు అంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు పిల్లలు. ఇప్పటికీ మా స్కూల్ మ్యాథ్స్ టీచర్ శారద గారు రావులపల్లిలో హై స్కూల్లో ఉండేవారు. ఆవిడ్ని నేను ఈ రోజుకి మర్చిపోలేను. ఎందుకంటే ఆడపిల్లలకి ఎవరైనా అందంగా రెడీ అయ్యి వచ్చారనుకోండి, సో చాలా అడ్మైర్ అవుతారు. చీర ఎంత బాగా కట్టేవారు. అప్పట్లోనే కళ్ళజోడు పెట్టుకొని ఆవిడ చాక్ పీస్ పట్టుకుని బోర్డు మీద ఇలా రాస్తూ ఉంటే ఇంట్రెస్టింగ్గా వినేవాళ్ళం. మ్యాథ్స్ అంతా చక్కగా వినేవాళ్ళం. ఫిజిక్స్ టీచర్ మాకు విశ్వనాథం మాస్టర్ అని, ఇప్పటికీ మర్చిపోలేదు సార్ నిజంగా. వాళ్ళ ఫేసెస్ ఇప్పటికీ గుర్తున్నాయి. నిన్న కాక మొన్న జరిగిన మాత్రం మర్చిపోతున్నాం మనం. వాళ్ళు ఇమిటేట్ చేస్తారు మేడం, పిల్లలు టీచర్స్ని ఇమిటేట్ చేస్తారు. అవును, మన డ్రెస్సింగ్ అంటే ఎలా ఉంది, మన హావభావాలు ఎలా ఉన్నాయి, అంటే మన బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది. సో సార్ ఇలా నడుస్తాడురా, మేడం ఇలా నడుస్తుంది అని అమ్మాయిలు, సార్ ఇలా నడుస్తాడు, సార్ డ్రెస్ ఇలా చేసుకుంటాడు. అందుకే చాలా చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే టీచర్ స్కూల్లోకి ఎంటర్ కావడం అనే కాదండి, స్కూల్ బయట కూడా పిల్లలు టీచర్స్ని దే ట్రై టు ఇమిటేట్ దెమ్. అంటే వాళ్ళని రోల్ మోడల్స్ లాగా చేసుకొని వాళ్ళలాగా ఉండడానికి ప్రయత్నిస్తారు. కాబట్టి మనం రోల్ మోడల్గా ఉండాలి అంటే టీచర్ రోల్ మోడల్గా ఉండాల్సిందే. అట్లా ఉండాలి అని అంటే దానికి కొన్ని క్వాలిటీస్ అది మెయింటైన్ చేయాల్సిందే ఒక టీచర్. ఇది క్వాలిటీ నెంబర్ 3 అండి. ఇక లాస్ట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, టీచింగ్ అంటే ప్యాషన్ ఉండాలి మేడం. ఎగ్జాక్ట్లీ. అది లేనిది చేయలేం మేడం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి అని అంటే దానికి ప్యాషన్ ఉండాల్సిన అవసరం లేదు. ఎంతోమంది ఇష్టం లేని వాళ్ళు చాలామంది చేస్తున్నారు. నా స్టూడెంట్స్ కూడా చాలా మంది ఏం సార్ ఇప్పుడు బతకాలి కాబట్టి చేస్తున్నాం. టీచర్ అట్లా కాదు మేడం, చాలా పెద్ద బాధ్యత అండి. ఇప్పుడు మా సార్ ఒకసారి చెప్తూ ఉండేవారు, ఒక సంతోషంగా 1 గంట సేపు ఉండాలి అని అంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయాలంట. ఒక రోజు సంతోషంగా ఉండాలి అని అంటే పిక్నిక్ పోవాలి అంట. సండే పిక్నిక్ పోయి వచ్చామనుకోండి, మళ్ళీ నెక్స్ట్ డే ఒక రోజు బాగా ఎనర్జెటిక్గా ఉంటుంది. ఒక వారం సంతోషంగా ఉండాలి అని అంటే టూర్ పోవాలి ఇయర్లీ వన్స్. ఒక టూర్ పోయి వచ్చినాక ఒక వారం రోజులు చూడండి ఫుల్ జోష్లో ఉంటాం. నెల సంతోషంగా ఉండాలి అని అంటే పెళ్ళి చేసుకోవాలట వీడ. ఈరోజు మీరు రివర్స్ చెప్తున్నారు. నిజం చేయడం ఒక నెలనే, ఎందుకంటే పెళ్ళైన కొత్తలో అందరూ పిలుస్తారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే పెళ్ళి కాకపోతే అంటే మా సార్ చెప్తూ ఉండేవాడు జీవితం మొదలవదు అంటే ఇవన్నీ స్టార్ట్ అవ్వదు. ఒక 1 year బాగా ఎంజాయ్ చేయాలంటే పిచ్చిగా డబ్బు సంపాదించాలి. బాగా డబ్బు సంపాదిస్తే ఒక 1 year ఎంజాయ్ చేస్తాం, తర్వాత అంత బోరింగే మళ్ళీ. కానీ జీవితాంతం సంతోషంగా ఉండాలంటే చేసే పనిని ప్రేమించాలి అని చెప్పారు మేడం. సో ఎప్పుడైతే ఆ టీచింగ్ అంటే ఆ ప్యాషన్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి మేడం. చాలామంది అంటారు పంక్చువల్గా ఉండాలి టీచర్ అని. పంక్చువల్గా ఎప్పుడు ఉంటాం మనం? నీకు ఇష్టం ఉంటే పంక్చువల్గా ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో కాబట్టి ఈ 4 క్వాలిటీస్ చాలా ఇంపార్టెంట్ మేడం. పేషెన్స్, రెండోది ఏంటి అని అంటే హీ షుడ్ బి ఏ రోల్ మోడల్, అండ్ హీ షుడ్ బి ఏ కంటిన్యూస్ లెర్నర్, అండ్ హీ షుడ్ హ్యావ్ ప్యాషన్. అది ఉన్నప్పుడే అంటే ఇది, ఎందుకంటే జనరేషన్స్ బాగుపడే విషయం ఇది. కాబట్టి ఈ 4 క్వాలిటీస్ ఉంటే ఇంకా ఆయన దగ్గర ఉన్న టీచర్స్ అందరూ కూడా చాలా మంచిగా భవిష్యత్తులో ముందుకెళ్తారని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇదే నేను ఎప్పుడు ఇంతమంది టీచర్స్తో ఎప్పుడు ప్రతి క్లాస్లో షేర్ చేసుకుంటూ ఉంటాను. ట్రూ. సో ఒకనకప్పుడు ఏపీ గవర్నమెంట్లో ఇంగ్లీష్ మీడియం పిల్లలు చాలా బాగా మాట్లాడింది మీరు కూడా వినే ఉంటారు. వాళ్ళు మీ ఉద్దేశ ప్రకారం గ్రామటికల్గా అంతా బాగానే మాట్లాడారా? గ్రామటికల్గా మాట్లాడారు మేడం. అయితే ఒక్క స్కూల్ కాదు అది. ఇప్పుడు నేను అనేది ఏంటంటే అది ఏదో ఒక స్కూల్లో జరిగిందని కాదు. ఇప్పుడు నేను గోల్ పెట్టుకుని ఏంటి అని అంటే ఇక్కడ తెలంగాణలో 2 yearsలో తెలంగాణ గవర్నమెంట్ స్కూల్లో చదివే ప్రతి విద్యార్థి కూడా తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడతారు మేడం. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను మీ ఇంటర్వ్యూ ద్వారా.
రైట్. నాకు ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఇప్పుడు నా టీము తెలంగాణలో 83,000 మంది టీచర్స్ నా టీం కాబట్టి నేను వాళ్ళ ధైర్యంతో చెప్తున్నాను. నేను వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు, విన్నది ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాళ్ళు స్కూల్స్లో కూడా నాకు వీడియోస్ పంపిస్తున్నారు. మేడం మీరు అసలు అమేజింగ్ అన్నట్టు మీతో కూడా షేర్ చేసుకుంటాను. సో నైస్ సార్. ఎంత సంతోషంగా ఉందంటే నాకు. సో తెలుగు మీడియం పిల్లలు అయినా కూడా ఇంగ్లీష్ మాట్లాడగలిగితే వాళ్ళు, అంటే మీరు అంతకుమించి ఏం కావాలి? ఈరోజు ప్రొఫెషన్ అంతా కూడా లాంగ్వేజ్ చుట్టూ తిరుగుతుంది కదా సార్. ఎన్ని లాంగ్వేజెస్ మనం ఫ్లూయెంట్గా మాట్లాడగలిగితే మన అంత కంఫర్ట్గా మన ఫ్యూచర్ ఉంటుంది. యాక్చువల్లీ టు బి ఫ్రాంక్, మా జర్నలిస్ట్లోనే తమిళ్, మలయాళం, కన్నడ మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఏమవుతుంది, స్టేట్ మారిన తర్వాత వాళ్ళు మనల్ని వాళ్ళలో కలుపుకోవాలి అని అంటే తమిళనాడు వెళ్ళాం అనుకోండి, నల్లారికింగ్లా అని అనగానే వాళ్ళు మనవాళ్ళు వీళ్ళు అని కలుపుకొని అనుకుని ఒకటి నేటివిటీ ఒకటి వచ్చి ఆ ప్రొఫెషన్కి ఆ లాంగ్వేజ్ ఎంత సపోర్ట్ ఇస్తుందంటే ఒక భయం ఉండదు, ఒక ఇన్సెక్యూరిటీ ఉండదండి. అబ్సల్యూట్లీ. ఆ కాన్ఫిడెన్సే వేరు ఉంటుందండి. ఎగ్జాక్ట్లీ. అంటే ఆ ఏరియాలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ భాష మనం మాట్లాడగలిగినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ వేరు ఉంటుంది. అక్కడ ఉండే ఆ రెస్పెక్ట్ కూడా వేరు ఉంటుంది. వాళ్ళు కూడా మనల్ని ఓన్ చేసుకుంటారు. కరెక్ట్. సో కాబట్టి లాంగ్వేజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి ఫర్ కమ్యూనికేట్, అంటే టు కమ్యూనికేట్ ఎనీవేర్. సో ఇప్పుడు మనకు ప్రపంచం మొత్తం మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఇంగ్లీష్ అనేది ఇట్ హెస్ బికమ్ ఏ గ్లోబల్ లాంగ్వేజ్. సో కాబట్టి ఇంగ్లీష్ వస్తే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏమైనా చేసుకొని బతికొచ్చు అనే దానికి వచ్చేసారు, కన్క్లూషన్కి వచ్చేసారు. నిజంగా అది వాస్తవం కూడా. కరెక్ట్. అయితే అంటే నా ఉద్దేశం ఏంటంటే మిమ్మల్ని ప్రతి స్కూల్లోనూ మీ టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఒక క్లాస్ కనుక పెడితే ఎవ్రీ డే వాళ్ళకి అది రెగ్యులర్ ప్రాక్టీస్ అయితే డెఫినెట్గా తెలుగు మీడియం పిల్లలు కూడా ఇంగ్లీష్ చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. గవర్నమెంట్ ఇది కొంచెం పట్టించుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా. గవర్నమెంట్ నా రిక్వెస్ట్ అదే మేడం. ఇప్పటివరకు నేను ఎస్సీఆర్టీ నుంచి రిక్వెస్ట్ పెట్టి నా పర్సనల్గా నేనే చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్. దీన్ని అసలు చాలా మంచి రెస్పాన్స్, అంటే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు టీచర్స్, వాళ్ళు బాగా అటెండ్ అవుతున్నారు. నా క్లాసెస్ ఎక్కడికి వెళ్ళినా కూడా థౌజండ్స్లో. నేను ఫిజికల్ క్లాస్ కండక్ట్ చేస్తే కొన్ని ఫంక్షనల్స్ పట్టకుండా నించొని కూడా నోట్స్ రాసుకుంటున్నారు. అంటే సో కాబట్టి ఏంటంటే గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం నాకు సపోర్ట్ చేసి, అంటే కొంచెం సపోర్ట్ చేయడం అంటే డబ్బుల విషయం కాదు, వీఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ దెమ్. సో ఒకటి ఏంటంటే ఆల్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఈజ్ లైక్ సపోర్ట్. సో ఈ ట్రైనింగ్ని మనం రెగ్యులర్గా అందరికీ ఇవ్వగలిగితే, ఇప్పుడు చూడండి నా ఓన్గా నేను చేశాను కాబట్టి 50% టీచర్స్కి రీచ్ అవ్వగలిగాను. ఒక 53,000 అరౌండ్ 53,000 రీచ్ అయ్యాం ఇప్పుడు. కానీ ఇప్పుడు తెలంగాణలో ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్న వాళ్ళే 83,000 టీచర్స్ అండి. సో మిగతా వాళ్ళకు కూడా రీచ్ అయితే ఇంకా కొన్ని వేరే డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. కాబట్టి అసలు 2 years మేడం. నేను స్టార్ట్ చేసింది 2022 అక్టోబర్ ఫస్ట్ జోగులాంబ గద్వాల నుంచి స్టార్ట్ చేశాను, డిస్టిక్ నుంచి. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి, 30 అయిపోయి. ఇప్పుడు లాస్ట్ 3 districts అయితే అయిపోతుంది. ఈ స్పెల్తో కంప్లీట్గా తెలంగాణ ఒక రౌండ్ అయిపోతుంది. సో నాకు గనక సపోర్ట్ చేసి దీన్ని స్ట్రిక్ట్గా అందరూ వినేటట్టు చేయగలిగితే నేను 2 yearsలో తెలంగాణ అనేది ఇండియాలో నెంబర్ 1 స్టేట్ ఉంటుందండి. రైట్. కానీ మీరు చేసే కార్యక్రమం ఏదైతే ఉందో ఈ సేవ ఒక్క రోజుతో అయ్యేది కాదు, ఒక సంవత్సరంతో అయ్యేది కాదు. జనరేషన్స్ పుట్టుకొస్తూనే ఉంటారు, కొత్త నీరు వస్తూనే ఉంటారు. ఈ జనరేషన్ అయిపోయింది, ఈ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ క్లాస్ మొదలన్నట్టే ఉంది మీది. ఎస్. అయితే మేడం ఇది అది కాదు మేడం. నేను అందుకే దీనికి పర్మనెంట్ సొల్యూషన్ ఏంటంటే, ప్లీజ్, నేను వెళ్ళి స్కూల్స్లో ప్రతి స్టూడెంట్కి నేను చెప్పలేను మేడం. కరెక్ట్. అంతమందికి రీచ్ కాలేను, అది పాసిబిలిటీ కూడా తక్కువ ఉంటుంది. కానీ ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్కి నేను ఈ నాలెడ్జ్ కనుక షేర్ చేయగలిగితే వాళ్ళు త్రూఅవుట్ ది అకాడమిక్ ఇయర్ వాళ్ళ పిల్లలకి చెప్పుకుంటారు. కాబట్టి సో అందుకే నేను ట్రైన్ ద ట్రైనర్స్ అని నేను పెట్టిన ప్రోగ్రామ్ పేరే TTT, అంటే ట్రైన్ ద ట్రైనర్స్. రైట్. దీని ద్వారా ఏంటంటే నాకున్న నాలెడ్జ్ని ఈ సింపుల్ వేని టీచర్స్కి కనుక ట్రాన్స్ఫర్ చేయగలిగితే ఈ నాలెడ్జ్ని వాళ్ళు స్కూల్లో పిల్లలకి ఇవ్వగలుగుతారు వాళ్ళు. సో వాళ్ళే ఉంటారు స్కూల్లో కాబట్టి ఆ తర్వాత ప్రాబ్లం ఉండదు. ఒక లేయర్ మారిపోయిన తర్వాత ఇంకా ఇంగ్లీష్ ప్రాబ్లం ఉండదు మేడం. మీరు అనుకుంటున్నారు ఒక 2 years తర్వాత అసలు కంప్లీట్గా వీఆర్ గోయింగ్ టు చేంజ్ ద ఫేజ్ ఆఫ్ లెర్నింగ్ ఇంగ్లీష్ అంటారు నేను. అంటే ఇంగ్లీష్ నేర్చుకునే విధానమే మారిపోతుంది. వొకాబులరీ డెవలప్ చేసుకోవడానికి మీరు చెప్పే సింపుల్ వే ఏంటి అండి? వొకాబులరీ కూడా మేడం ఆల్మోస్ట్ అయితే మనకి రోజు బతకడానికి కావాల్సిన వొకాబులరీ ఆల్రెడీ మనకి చాలా తెలుసు మేడం. సో కొత్త పదాలు కనుక్కోవాల్సిన అవసరం లేదు వాస్తవానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గో అంటే మీకు తెలుసా? తెలీదా? నాకు తెలుసు, పక్కన ఉన్న వాళ్ళందరికీ తెలుసు. గో మీద తెలుగులో ఎన్ని సెంటెన్సెస్ చెప్పగలుగుతున్నా? అట్లాగే ఇంగ్లీష్లో కూడా అన్ని సెంటెన్సెస్ చెప్పగలుగుతున్నావా? ఇప్పుడు చూడండి, గో ఉందండి, వెళ్ళటం. నేను వెళ్తున్నాను, మీరు వెళ్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్ళారు? వెళ్ళగలరా? వెళ్ళాలి, వెళ్తానేమో, వస్తాడేమో, రాడేమో, వస్తున్నాడేమో, వచ్చేసిండేమో, రావాలి, వచ్చి ఉండాల్సింది, రాకపోయి ఉండాల్సింది.
ఇట్లా ఎన్ని చెప్తామంటే తెలుగు మన మదర్ టంగ్ కాబట్టి మనం ఒక 100 కాదు 200 కాదు 300 కూడా చెప్పగలుగుతాం. ఎస్ ఎస్ సబ్జెక్ట్ మారుస్తాం, అతను తీసేసి ఆమె, నేను, మీరు, నేను, వాళ్ళు ఎన్నో చెప్పగలుగుతాం. కరెక్ట్ మరి ఇంగ్లీష్లో కూడా నేను అన్ని సెంటెన్సెస్ చెప్పగలను. ఐ కెన్ గో, ఐ మే గో, ఐ మే నాట్ గో, యూ షుడ్ గో, ఐఎమ్ గోయింగ్, ఆర్ యూ గోయింగ్, వేర్ డిడ్ యూ గో ఎస్టర్డే, వై డిడ్ యూ నాట్ గో ఎస్టర్డే, డిడ్ యూ గో టు ఆఫీస్ ఎస్టర్డే, ఐ విల్ గో టుమారో, ఐ గో టు జిమ్ ఎవ్రీ డే. ఇట్లా నేను ప్రతి సెంటెన్స్ని మళ్ళీ ఇంకోటి కూడా నేను సెంటెన్స్ ఒకటే మేక్ చేయట్లేదండి, ఆ సెంటెన్స్ మీనింగ్ కూడా నాకు తెలుసు. ఎగ్జాక్ట్లీ. అట్లా నేను ఎన్ని చెప్పగలుగుతున్నాను అని అంటే నేను మళ్ళీ తెలుగులో ఎన్ని చెప్పానో ఇంగ్లీష్లో కూడా అన్ని చెప్పగలుగుతాను. నాకు అవసరం ఉన్న చోట తెలుగుకి తెలుగు వస్తుంది, ఇంగ్లీష్కి ఇంగ్లీష్ వస్తుంది. ఎస్. మరి ఇప్పుడు మనకి అట్లా ఎన్ని పదాలు తెలుసు అని అంటే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళి ఏమైనా కమ్యూనికేట్ చేయాలంటే 400 వర్బ్స్ తెలిస్తే చాలు మేడం. తెలుగు మీడియం చదివిన ఒక స్టూడెంట్కి మినిమం 350 తెలిసి ఉంటాయి. అంతేనంటారా? కానీ దాన్ని సెంటెన్స్ మేకింగ్ రాదు. కరెక్ట్. సో మన దాంట్లో ఏంటంటే ఫస్ట్ సెంటెన్స్ మేకింగ్ నుంచే నేర్పిస్తాం. అంటే ఏబిసిడి నుంచి నేర్పిస్తారా? ఆల్రెడీ కొన్ని అంటే ఇంగ్లీష్ చదవటం రాయటం రావాలి, రైట్, తెలుగు అర్థం కావాలి. పర్ఫెక్ట్. ఎన్ని రోజులు పడుతుంది సార్? 2 months అండి. దట్స్ ఇట్. 2 monthsలో నేటివ్స్ లాగా మాట్లాడవచ్చు ఎవరైనా సరే. సో దీనికి సంబంధించి కెన్ ఐ షో దిస్ మేడం? ఈ రియల్ లైఫ్ ఇంగ్లీష్ అని ఒక బుక్ రాశాను. ఇది సెంటెన్స్ మేకింగ్ కోసం మేడం. ఓకే. సెంటెన్స్ మేకింగ్ కోసం అంటే ఈ బుక్లో ఇంగ్లీష్లో మీరు ఏ సెంటెన్స్ అయినా తీసుకురండి, ఈ బుక్లో ఉన్న స్ట్రక్చర్స్లో ఫిట్ అయిపోతుంది. ఆ స్ట్రక్చర్స్ని ఎప్పుడు ఎలా ఎక్కడ వాడాలి అనేది ఈ బుక్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. రైట్. రియల్ లైఫ్ ఇంగ్లీష్లో. అండ్ ఇంకొకటి చిన్న బుక్ కూడా రాసాను, ఇది స్పోకెన్ ఇంగ్లీష్ అని. దీంట్లో ఏంటంటే కొలొకేషన్స్ ఉంటాయండి. ఇప్పుడు మీరు అన్నారు చూడండి, కొలొకేషన్స్ అంటే ఏంటి అని అంటే మనకి ఒక లెవెల్ వరకు స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకుంటాం. అవును, ఒక లెవెల్ వరకు స్ట్రక్చర్స్ అన్నీ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇక్కడ రాకు అంటే మీకు తెలుసు నాకు తెలుసు, డోంట్ కమ్ హియర్ అంటాం. అక్కడ వెళ్ళకు అంటే డోంట్ గో దేర్ అంటాం. నాతో మాట్లాడుకుంటే డోంట్ టాక్ టు మీ అంటాం. నన్ను డిస్టర్బ్ చేయకంటే డోంట్ డిస్టర్బ్ మీ అంటాం. డ్రెస్ మురికి వేసుకోకు అని అలా. ఇది రోజు మాట్లాడతాం. మళ్ళీ డోంట్ వచ్చి తర్వాత ఆగిపోతాం. ఆ పదం తెలియదు. గెట్ డర్టీ అనే వర్బ్ వాడతారు. డోంట్ గెట్ యువర్ డ్రెస్ డర్టీ అంటారు. పొద్దున స్నానం చేసేటప్పుడు పిల్లోడికి తల తడుపుకోకరా అంటాం. డోంట్ అని ఆగిపోతాను చూడండి. డోంట్ గెట్ యువర్ హెయిర్ వెట్ అంటారు. ఈ గెట్ వెట్ అనేది తెలియదు. కొన్ని ఇలాంటి పదాలు తెలియదు. ఇంగ్లీష్ వాళ్ళు కొన్ని సిచ్యువేషన్స్ చెప్పడానికి తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ చేస్తే సరిపోదు కాబట్టి దీంట్లో 23 సిచ్యువేషన్స్ తీసుకొని 1100 సెంటెన్సెస్ రాశారు మేడం. చిన్న బుక్కే కానీ 1100 సెంటెన్సెస్ ఉంటాయి దీంట్లో. అంటే ఒక్కొక్క సిచ్యువేషన్, అంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు వచ్చే సందర్భంలో సెంటెన్సెస్, హాస్పిటల్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు. అయితే టీచర్స్కి ట్రైనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత దీంట్లో ఫస్ట్ చాప్టర్ నేను ఒకటి యాడ్ చేశాను మేడం, టీచర్స్ మరియు స్టూడెంట్స్ అని. ఓకే. టీచర్స్ అడిగారు కాబట్టి చేసాం. వాళ్ళకి ఫస్ట్ సెంటెన్స్ మేకింగ్ అన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఈజీ ఉండడం కోసం ఈ 147 సెంటెన్సెస్ వచ్చాయి మేడం, బాగా థింక్ చేసి రాస్తే. ఒక టీచర్ జీవిత కాలంలో 80% ఈ 147 సెంటెన్స్ని క్లాస్లో మాట్లాడతారు. అర్థమవుతుందా? హోంవర్క్ చేసినావా? హోంవర్క్ చేయని వాళ్ళు చేతులు ఎత్తండి, హోంవర్క్ చేసిన వాళ్ళు చేతులు ఎత్తండి. వెనకొళ్ళకి వినబడుతుందా? వెనకొళ్ళకి కనబడుతుందా? అర్థం కాని మళ్ళీ క్వశ్చన్ అడిగారు. దిక్కులు చూడకు, నిన్ను అడిగేదాకా ఆగు. నేను నిన్ను అడగలేదుగా, నువ్వు ఎందుకు ఆన్సర్ చేస్తున్నావు? నువ్వు నిన్ను ఏం చేసినావు? ఇయే కదండి మాట్లాడేది. సో కాబట్టి 147 సెంటెన్సెస్ అండి, దట్స్ ఇట్. ఈ 147 సెంటెన్సెస్ క్లాస్లో అప్లై చేస్తే కార్పొరేట్ స్కూల్స్ కంటే ధీటుగా మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పిల్లలు మాట్లాడగలుగుతారండి. మీరు చూడండి, నేను నా లోపల పెట్టుకున్న గోల్ ఏంటంటే తెలంగాణ గవర్నమెంట్ స్కూల్స్లో చదివే పిల్లోడు మాట్లాడే ఇంగ్లీష్ని చూసి గుర్తుపట్టాలండి. యా, దిస్ గై ఈజ్ ఫ్రమ్ తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ అని నేను ఆ గోల్ పెట్టుకొని వర్క్ చేస్తున్నాను మేడం. వాడు మాట్లాడే ఎక్సలెంట్ ఇంగ్లీష్ చూసి చెప్పాలి, ఆహా ఇంతకుముందు అనేవాళ్ళు కదండి, మీది కేరళనా, కేరళ టీచర్స్తో మీరు ట్రైన్ అయ్యారా, ఇలా మాట్లాడేవాళ్ళు కదా. కాదండి, మీరు ఒక 2 years చూడండి, అన్ని సపోర్ట్ చేసినా చేయకపోయినా దీన్ని మాత్రం నేను ఆపను, ఖచ్చితంగా చేస్తాను. అయితే ఏ స్థితికి తీసుకెళ్తాను అని అంటే ఆ స్టూడెంట్ ఇంగ్లీష్ మాట్లాడితే అబ్బా ఇంత ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, వీడు తెలంగాణ గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి ఉండాలి, ఆ స్థాయికి తీసుకెళ్తా. అయ్యో, మీకు తెలుసా రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత వెంటనే నేషనల్ ఛానల్ ఒకటి ఎంట్రీ తీసుకుంది. ఐ థింక్ మీరు కూడా చూసే ఉంటారు. చూశాను. ఎంత దారుణం అంటే బాధ అనిపించింది. అంటే భాష రాకపోవడం తప్పు కాదు, తెలియకపోవడం తప్పు కాదు, కానీ ఒక సీఎం అయిన వ్యక్తి వాళ్ళు అడిగిన క్వశ్చన్ కూడా అర్థం కాకుండా ఆన్సర్ చెప్పారు అనేది చాలా ట్రోల్ అయిపోయింది. చాలా ట్రోల్ అయింది.
సో నాకు అనిపిస్తుంది ఏంటంటే నిజానికి ఇలాంటి గవర్నమెంట్స్ కనుక పట్టించుకుంటే కమింగ్ ఫ్యూచర్లో మన నెక్స్ట్ జనరేషన్స్కి అలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. 100% మేడం. మనం పడ్డ ఇబ్బంది వేరే వాళ్ళు పడకూడదు. నా తప్పన అదే. మనం ఊర్లలో చదువుకున్నాం, సిటీకి వచ్చినప్పుడు ఎన్ని ఇబ్బందులు పడ్డాం. అవును అవును. సో కాబట్టి మనం పడ్డ ఇబ్బందులు నెక్స్ట్ జనరేషన్ పడకూడదు అనేది కదా మన తపన. సో కాబట్టి దీన్ని మీ ద్వారా కూడా నేను ఏంటంటే ఇది ఎక్కువ మందికి తెలవాలి. ఎందుకంటే మీ ఛానల్ కూడా చాలా ఫేమస్ మేడం, ఐ నో వెరీ వెల్. సో కాబట్టి ఏంటంటే మీరు సార్ ఇట్లా ఇంటర్వ్యూ ఉంటుంది మన దాంట్లో అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటారే అంజలి గారు సిగ్నేచర్ స్టూడియో నుంచి మనకు కాల్ చేసి, అంటే ఇది ఎక్కువ మంది చూడడానికి, మేడం కూడా ఎక్కువ మంది సెలబ్రిటీస్ని బాగా ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. సో ఏ ఒక్క సెలబ్రిటీ చూసినా లేకపోతే ఏ ఒక్క కరెక్ట్ అంటే కీ పర్సన్ అంటే మీన్ ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానీ ఎవరైనా చూస్తే అరే అవునా ఇంత నడుస్తుంది కదా దీన్ని మనం ముందుకు ఎందుకంటే గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు మనం ఇంత కష్టపడాలి కానీ మనం ఇంతమంది 10 మంది దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మీరే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారన్న, అవునా ఇది బాగుందా టీచర్స్ అందరూ బాగా సాటిస్ఫై అవుతున్నా చలో దీన్ని పెట్టండి అంటే ఒక మాటలో అయిపోతుంది. దట్స్ ఇట్. అంటే ఒక జనరేషన్ సెట్ అయిపోతాయండి. యా, నెక్స్ట్ జనరేషన్స్ అన్నీ బాగుపడతాయి మేడం. నేను సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పాపం వాళ్ళలో లాంగ్వేజ్ రాక, ఎస్ మేడం, కాన్ఫిడెన్స్ లేక ఉద్యోగాలు రావట్లేదు అని నేను ఎన్నిసార్లు వింటానో అది బాధ చేస్తూ ఉంటుంది. నిజంగా వీళ్ళు ఎఫర్ట్ చేయడానికి వీళ్ళకి కుదరదు, టైం ఇవ్వలేకపోతారు, అండ్ మోర్ ఓవర్ ఫోకస్ చేయరు దాని మీద. సో మెనీ థింగ్స్. అంటే సార్ మీది ఇప్పుడు ఆన్లైన్ ఉందా ఆఫ్లైన్ ఉందా దాని గురించి ఒకసారి వివరంగా. నేను మేడం ఇప్పుడు కరోనాకి ముందు అమీర్పేటలోనే నా ఇన్స్టిట్యూట్ మేడం, మైత్రివనం బ్యాక్ సైడే ఉండేది. ఓకే. సో కరోనా టైం నుంచి ఏం చేసామంటే అన్ని ఆన్లైన్ క్లాసెస్ చేసాం. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పటి వరకు కూడా ఆన్లైనే రన్ చేస్తున్నాం. టీచర్స్కి కూడా రోజు ఆన్లైన్లోనే ఇస్తున్నాం స్కూల్ అవర్స్ తర్వాత. అయితే నా పర్సనల్ క్లాసెస్ ఈ పేమెంట్ అంటే ఎవరైనా అంటే టీచర్స్ కాని వాళ్ళు ఎవరైనా వేరే వాళ్ళు ఉంటారు కదా జనరల్ పబ్లిక్ వాళ్ళ కోసం ఏంటంటే ఆన్లైన్లోనే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో జూమ్ ద్వారా క్లాసెస్ కండక్ట్ చేస్తాం. 2 months ట్రైనింగ్ ఇస్తాం మేడం. ఎవ్రీడే ఉంటుందా సార్? ఎవ్రీడే 1 hour ఉంటుంది. మండే టు ఫ్రైడే ఉంటుంది మేడం క్లాసెస్ వీళ్ళకి. సో డైలీ 1 hour ఉంటుంది. 50 daysలో కోర్స్ కంప్లీట్ అయిపోతుంది. 100% తెలుగు మాట్లాడినట్టు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతారు మేడం. అయితే డౌట్స్ ఆన్లైన్లో వాళ్ళు మళ్ళీ ఎక్స్ప్రెస్ చేయొచ్చా? ఇప్పుడు మీరు నేను ఎలా మాట్లాడుతున్నామో ఆన్లైన్ క్లాస్లో అందరూ అన్మ్యూట్లోనే ఉంటారు. సేమ్ ఫిజికల్ క్లాస్ ఒక 50 మందికి ఎలా చెప్తామో సో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. వాళ్ళకి ఏ డౌట్ ఉన్నా కూడా అడగడము, నేను చెప్తూ ఉండడం, సేమ్ ఇంటరాక్షన్ ఉంటుంది. సో చక్కగా వాళ్ళకి ఫిజికల్ క్లాస్. దీని ద్వారా బెనిఫిట్ ఏంటంటే మేము ఫీజు తక్కువ ఛార్జ్ చేస్తున్నాం ఇప్పుడు. ఎందుకంటే మాకు ఎక్స్పెండిచర్ లేదు, మేము రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు, మేము తిరగాల్సిన అవసరం లేదు. వాళ్ళకు కూడా ఏంటంటే టైం సేవ్ అవుతుంది మేడం. ఇంతకుముందు నేను అమీర్పేటలో ఇన్స్టిట్యూట్ ఉన్నప్పుడు అమీర్పేట్ సరౌండింగ్స్ వాళ్ళు మాత్రమే వచ్చేది. నేను ఆన్లైన్ పెట్టిన తర్వాత ఇప్పుడు నా ఈవినింగ్ బ్యాచెస్లో ఆస్ట్రేలియా నుంచి ఉన్నారు, యూఎస్ఏ నుంచి ఉన్నారు, దుబాయ్ నుంచి ఉన్నారు, మరి ఏపీ తెలంగాణలో ప్రతి జిల్లాల నుంచి ఉంటారు నాకు. సో ఇది చాలా అంటే కంఫర్టబుల్గా ఉంది కాబట్టి ఇంకా నాకు ఇదే బెస్ట్ అనిపించి ఇదే కంటిన్యూ చేస్తున్నాను నేను. ఈవెన్ ఫిజికల్ క్లాసెస్ వీఆర్ నాట్ ఎట్ ఆల్ ఐ మీన్ కండక్ట్ చేయట్లేదు. సో ఆన్లైన్లోనే కండక్ట్ చేస్తున్నాం మేడం. రైట్. సో ఇక్కడే కాదు మన తెలుగు రాష్ట్రాల్లో లేదంటే ఇతర భాషా రాష్ట్రాల్లో కూడా ఇతర రాష్ట్రాల్లో కూడా లాంగ్వేజ్ రాని వాళ్ళు ఖచ్చితంగా మీకు కాంటాక్ట్ అవ్వచ్చు. వాళ్ళ కెరీర్ని చాలా వాళ్ళ లైఫ్ని అందంగా అద్భుతంగా తీర్చిదిద్దుకోవచ్చు. 100% అన్డౌటెడ్లీ. ఈ సందర్భంగా మీరు గవర్నమెంట్కి కానీ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కానీ పేరెంట్స్కి కానీ టీచర్స్కి కానీ సొసైటీకి మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే అంటారు? నేను ఒకటి అండి, ఇంగ్లీష్ రాక చాలామంది చాలా ఆపర్చునిటీస్ని కోల్పోయిన అంటే దే హ్యావ్ లాస్ట్ మెనీ ఆపర్చునిటీస్. ఇంగ్లీష్ అనేది పెద్ద విషయం కాదు వాస్తవానికి. ఇన్ని రోజులు మనకి ఇంగ్లీష్ అనేది ఏంటంటే ఇది ఎలా నేర్చుకోవాలి అని తెలియక మనం ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. కానీ మన మెథడాలజీ ద్వారా ఏంటంటే ఎవరైనా సరే తెలుగు తెలిసి ఇంగ్లీష్ చదవటం రాయటం తెలిస్తే 2 monthsలో నేటివ్స్ లాగా మాట్లాడచ్చు. మమ్మల్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. Will2Can ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ అనేది ఇట్స్ జస్ట్ ఎ లాంగ్వేజ్ అండి. చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. మా మొదటి క్లాస్ విన్న రోజే మీకు ఏమర్థమవుతుంది అని అంటే తెలుగు కంటే ఇంగ్లీష్ భాషనే ఈజీ అన్న విషయం ఎవరికైనా అర్థమైపోతుంది. సో కాబట్టి ఇంగ్లీష్ గురించి ఎవరూ వరీ కావాల్సిన అవసరం లేదు. సో కాబట్టి గవర్నమెంట్ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే పర్సనల్ రిక్వెస్ట్, ఇప్పటివరకు తెలంగాణలో కంప్లీట్ చేసాం ఆల్మోస్ట్ 30 districts, ఇప్పుడు 33 districts రన్ అవుతున్నాయి. దీన్ని అఫీషియల్ ప్రోగ్రామ్ కనుక చేయగలిగితే దీన్ని ఇంకా బెస్ట్గా ముందుకు తీసుకెళ్తాను. అట్లాగే ఏపీలో కూడా మన స్టూడెంట్స్ చాలామంది ప్రయత్నం చేస్తున్నారు మేడం. మీ మెథడాలజీ చాలా ఈజీగా ఉంది సార్, మీరు తెలంగాణ ఇచ్చారు కదా,
మరి ఏపీ కూడా ఇవ్వండి అని అంటే వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ఏపీ గవర్నమెంట్ కూడా మాకు సహకరిస్తే ఏపీలో కూడా ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా క్లాసెస్ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకేంటంటే నా లైఫ్ అంబిషన్ తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ నేర్పించిన ఒక సాటిస్ఫాక్షన్ నాకు ఉంటుంది. అద్భుతం అండి. సరళగా మనం టీచర్స్ గురించి మాట్లాడుకున్నాం. టీచర్స్ డే రోజున నేను ఒక టీచర్ని ఇంట్రడ్యూస్ చేశాను సొసైటీకి. సో మీ బెస్ట్ ఉపాధ్యాయులు అంటే ఎవరు చెప్తారు సార్? యా మేడం, నా లైఫ్లో నాకు బాగా అంటే నా లైఫ్ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చూపించింది ఇద్దరు టీచర్స్ అండి. ఒకరు స్కూల్ లెవెల్లో నేను స్కూల్లో చదివేటప్పుడు ఇంతకుముందు చెప్పాను మా సార్ నన్ను కొట్టారు అని, గౌరీ శంకర్ గారని. మాకు ఆయన తెలుగు అండ్ మ్యాథ్స్ రెండు చెప్పేవారు. సో ఆయన క్లాస్ ఏంటంటే జనరల్గా ఎవరైనా స్కూల్కి వెళ్ళాలి అని అంటే ఏదో ఒక వంక పెట్టి పోవాలా, అంటే మ్యాథ్స్ బాగుంటుంది, సైన్స్ బాగుంటుంది క్లాస్ అని. కానీ తెలుగు లెసన్ వినడానికి ఎవరైనా స్కూల్కి వెళ్ళింటాడు అంటే అది నేనే. ఓన్లీ ఆయన చెప్పే తెలుగు లెసన్ వినడానికి స్కూల్కి వెళ్ళేవాడిని నేను. సో అంత బాగా చెప్పేవారు ఆయన, చాలా అద్భుతంగా చెప్పేవారు. ఇప్పుడు గ్రాఫిక్స్ వేసి బాహుబలి సినిమా తీస్తున్నారేమో కానీ ఆయన మాకు పిల్లలకి ఎలా ఉండేదంటే ఆయన తెలుగు లెసన్ చెప్తే మా కళ్ళ ముందర అన్నీ కనబడేది. మాకు ఒక భగీరథ ప్రయత్నం అనే లెసన్ చెప్తే 10th మా కళ్ళ ముందర నీళ్ళు ఎలా దూకుతున్నాయి అంటే ఎక్స్ప్రెషన్స్తో సహా, బాడీ లాంగ్వేజ్తో సహా చెప్పారు. నాకు తెలిసి ఏమంటే టీచింగ్ నాకు అక్కడనే కొంచెం ఏదైనా బీజం పడిందేమో అనిపిస్తుంది. అద్భుతమైన టీచర్ ఆయన గారు. ఆ తర్వాత డిగ్రీ అయిన తర్వాత సురేందర్ రెడ్డి గారు, నేను ఇంగ్లీష్ నేర్చుకున్నాను ఆయన దగ్గర. సో ఆయన నాకు ఇంగ్లీష్ నేర్పించారు. తర్వాత అంటే మేమిద్దరం కలవడం ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి నాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలని ఉంది అంటే నేను నేర్పిస్తా బ్రదర్ అని అట్లా స్టార్ట్ అయింది మా జర్నీ. ఈ 6 monthsలో ఇద్దరం కలిసి ఇన్స్టిట్యూటే పెట్టేశాం మేము. సో కాబట్టి సురేందర్ రెడ్డి గారు కూడా నా లైఫ్లో మంచి అంటే చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు ఆయన. సో వీళ్ళిద్దరూ టీచర్స్ నా లైఫ్ అంతా ఇప్పుడు ఇలా ఉంది అని అంటే దానికి కారణం వీళ్ళిద్దరే. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళిద్దరికీ. ఎప్పుడు జీవితాంతం రుణపడి ఉంటాను మా టీచర్స్కి నేను. అద్భుతం. నిజంగా మీరు అనుకున్నట్టుగా ఎంతోమందికి ఈ భాష అనేది చాలా ఈజీగా ఆమె నేర్పించగలరు, నేర్పిస్తారు కూడా. అలా సక్సీడ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అంజలి గారు. థ్యాంక్ యూ.